వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. వైఎస్ఆర్ కడప జిల్లా బి కోడూరు మండలం మున్నెల్లి పంచాయతీ మున్నెల్లి వివో2 లోని రాజుపాలెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయం సభ్యులు ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళిక గ్రామస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా ప్రకృతి వ్యవసాయం రైతులతో ర్యాలీ నిర్వహించారు. తదనంతరం పంచాయతీ గ్రామ సర్పంచ్ ఎం గురయ్యను మరియు పొదుపు సంఘాల వివోఏ ఎం రామచంద్రయ్యను గ్రామ పెద్దల ద్వారా శాలువలతో సన్మానించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కాలంలో మనం తింటున్న తిండిలో విషపూరితమైన పదార్థాలు కల్తీ అవుతున్నాయని, వాటిని మనం తిని అనారోగ్యంతో బాధపడుతున్నామని, అలా అనారోగ్యంగా కాకుండా ఉండాలంటే మనం సొంతంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించుకున్న కూరగాయలు, వివిధ రకాల పంటలను మనమే స్వంతంగా పండించుకొని మనము కూరలు చేసుకొని తింటే మనం ఆరోగ్యంగా ఉంటామని వారన్నారు. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మన పొలంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు పండించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్నెల్లి సర్పంచ్ గురయ్య, ఎన్ఎఫ్ఏలు బి కేశవారెడ్డి, ఎన్ వెంకటరెడ్డి, వివోఏ రామచంద్రయ్య, పి కేశవయ్య, జాల, విజయ్ కుమార్, కె జ్యోతి, ప్రకృతి వ్యవసాయ రైతులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కడప జిల్లా బి కోడూరు మండలం మున్నెల్లి గ్రామ పంచాయతీ రాజుపాలెం అర్జున వారిలో వివో2 ప్రకృతి వ్యవసాయం నందు కమిటీ వారు వచ్చి ఇక్కడ మన గ్రామంలో ఈ కార్యక్రమం జరుపుతున్నారు. మన ఊరికి వచ్చి జరపడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. మనం కూడా ఎక్కువ ఈ కెమికల్స్ అలవాటు తగ్గించుకొని ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన పెంచుకొని పంటలు కానీ కూరగాయలు కానీ ఏమైనా కానీ మనం సొంతంగా ఎరువు తయారు చేసుకునే దాంతోనే పంటలు పండించుకొని ఎక్కువగా కెమికల్స్ వాడకుండా, ఈ కెమికల్స్ వాడడం వల్ల ఎక్కువ మంది జనాల ఆరోగ్యం పాలైపోతున్నారు. ఇలా అనారోగ్యం పాలన ఉండాలంటే మనం తయారు చేసుకున్న మన ప్రకృతి వ్యవసాయాన్ని మనమే సొంతంగా కూరగాయలు కానీ పంటలు కానీ పండించుకొని మనమే తిని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిందిగా కోరుచున్నాము.